ముస్లింలకు ఏమైనా సపరేట్ రాజ్యాంగము, హిందువులకు ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా? అందరికి ఒకటే రాజ్యాంగం కదా. మరి వాళ్ళకు ఒక చట్టము, మాకో చట్టం ఏంది? ఈ రకమైనటువంటి ధోరణి కనుక కంట్రోల్ కాకపోతే ప్రజలలో తిరుగుబాటు మొదలవుతుంది. ఈ తిరుగుబాటు అనేది రాజ్యానికి మంచిది కాదు. కాబట్టి అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి గారికి అదే నేను విన్నవించడం జరిగింది. మీరు నిష్పక్షపాతంగా ఏదున్నా కూడా ఇష్యూస్ను డీల్ చేయండి. అప్పుడు ప్రజలలో మీ పైన ఏ విధంగా అయితే ఇంతకు ముందుకున్నటువంటి ప్రభుత్వంలో కొన్ని చర్యలు ఏవైతే కార్డన్ సర్చ్ చేయడం జరిగింది, మీరు కూడా చేయాలా. ఆ కార్డన్ సర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ శాంతి భద్రతల కోసం. మీరు ఫైనల్ గా రేవంత్ రెడ్డి ఏమి డిమాండ్ చేస్తున్నారు? ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది ఎస్సీ పరిరక్షణ సమితి నుంచి? ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫు నుంచి మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది ఒకటే, వెంబడే ప్రమోద్ విషయంలో, కానిస్టేబుల్ సోదరుడు ప్రమోద్ విషయంలో ఏ విధమైన న్యాయం జరిగిందో ఫస్ట్ వీళ్ళపైన కూడా సరే, ప్రాణం దేవుని దయ వల్ల ప్రాణం పోకుండా ఉంటే మంచిది కానీ ఒకవేళ సోదరుడు ప్రశాంత్ సోను సింగ్కి కనుక ఏమైనా జరిగిందంటే ఖచ్చితంగా ఈ ఇష్యూలో రాబోయే నెక్స్ట్ ఒక 1-2 డేస్లో కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుంది. ఊరుకునేది అయితే మాత్రం లేదు. మీరు ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి లీగల్ కాన్సిక్వెన్సెస్, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే కనుక, అదేవిధంగా దీనికి అన్ని విషయాలలో తోకొప్పుకుంటూ వస్తున్నాడు కొంతమంది రాజకీయ నాయకులు. ఇంతకుముందు కూడా నేను చెప్పిన ఎంఐఎం వాళ్ళ పార్టీ, ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్సీలు, తన పేరేమన్నారు, రెహమత్ బేగ్ గనక మీరు అతని పైన చర్యలు తీసుకోకపోతే మేము కూడా భవిష్యత్తులో దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలో ఆ విధంగా తీసుకెళ్తాం.